బ్రేకింగ్ న్యూస్ మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేతృత్వంలో కంప్లైంట్ చేశారు. వాక్ స్వాతంత్ర్యం పేరిట హద్దులు మీరి మాట్లాడుతున్నారని, ఈ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలన్నారు. త్వరలో మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణును కలిసి ఆయన సభ్యత్వం రద్దు చేయాలని కోరుతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శ్రీకాంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో అదేదో హీరోయిజం లెక్క తను మాట్లాడే విషయాలు గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు వీడియోలు పెట్టడం జరుగుతుంది. గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా గాంధీ గారు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా ఈరోజు మనం ఇంత స్వాతంత్రంతో స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింస సత్యాగ్రహం వంటి అనేకమైన మూమెంట్స్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరమో గాంధీ గారిని చంపనీకి అసొంటి సోషల్ మీడియా పోస్టులన్నిటి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటలపైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించి శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాదులో సైబర్ క్రైమ్లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాంత్ అయ్యంగర్ కు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బల్మూరి వెంకట ఆధ్వర్యంలో మహాత్మా గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అదొక హీరోయిజం లాగా మాట్లాడారంటూ కూడా ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువుని కూడా కలిసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అతన్ని సభ్యత్వం నుండి తొలగించాలంటూ కూడా వినిపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా శ్రీకాంత్ పై సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. If Mohandas Karamchand Gandhi is the father of my nation, then I'm a bastard citizen. If సో చూస్తున్నాం శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అటు మహాత్మా గాంధీని ఆయన కించపరిచే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్గా ఉన్న మహాత్మా గాంధీపై అటువంటి వ్యాఖ్యలు చేసే అర్హత లేదు. మా అసోసియేషన్ కలిసి విష్ణును కలిసి దీనికి సంబంధించి ఫిర్యాదు చేస్తామంటూ కూడా బల్మూరి వెంకట ఆధ్వర్యంలో అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. శ్రీకాంత్ పై సినీ నటులు యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అయితే అటు సినీ వర్గానికి సంబంధించిన మంచు విష్ణుని కలిసి త్వరలోనే మా అధ్యక్షుడిని కలిసి అతని సభ్యత్వం రద్దు చేసే విధంగా కూడా చర్యలు చేపడతామంటూ బల్మూరి వెంకట్ చెప్తూ ఉన్నారు. అటు స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించిన గాంధీకి సంబంధించి అతను హీరోయిజంగా ఆయన మాట్లాడడం ఎంతవరకు కూడా సమంజసం కాదంటూ కూడా బల్మూరి వెంకట్ అన్నారు. మహాత్మా గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ అయ్యంగర్ కు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు బల్మూరి వెంకట్ సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, అటు అయ్యంగర్ కు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు కూడా బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో సిద్ధమైన పరిస్థితి. మరోవైపు విష్ణువును కలిసి అతని సభ్యత్వం రద్దు చేసే విధంగా కూడా కోరబోతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి హేమ? మొత్తానికి రీసెంట్గా సినీ యాక్టర్ అయినటువంటి శ్రీకాంత్ అయ్యంగారి ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ అటు సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జాతిపిత మహాత్మా గాంధీని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా రియాక్ట్ అయ్యారు. స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పైన ఈ విధంగా కామెంట్ చేయడం ఏంటి, ఎంత సెలబ్రిటీ అయినా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం
చేశారు. సేమ్ టైం ఇదే అంశం పైన అనేక కంప్లైంట్స్ కూడా వెలువెత్తినటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశానికి సంబంధించి కాసేపటి క్రితం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అటు నేరుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అనంతరం ఏదైతే మా అసోసియేషన్లో ఆల్రెడీ శ్రీకాంత్ అయ్యంగారి మెంబర్గా ఉన్నారు, సో ఖచ్చితంగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణుని కూడా మంచు విష్ణుని కూడా వెళ్ళి కలుస్తాను, ఆయన సభ్యత్వం రద్దు చేయాలని కూడా కోరుతాను అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం రీసెంట్గా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంశం జరిగినటువంటి సమయంలో మొత్తం సినీ సెలబ్రిటీలు అంతా ఒక్కటయ్యారు. అదేవిధంగా రీసెంట్గా పుష్ప ఇష్యూలో కూడా సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆ ఇండస్ట్రీ అని తేడా లేకుండా అందరూ ఒక్కటయ్యారు. కానీ ఇప్పుడు నేరుగా మహాత్మా గాంధీ పైన, ఫాదర్ ఆఫ్ నేషన్ పైన ఈ విధంగా కామెంట్ చేస్తే ఎందుకు సెలబ్రిటీలు ఎవరు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ డేస్లో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి కామెంట్స్ ఖచ్చితంగా నెటిజన్స్ని ఆగ్రహం తెప్పిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కొంతమంది సొంత ఒపీనియన్లు షేర్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలకు తావు తీస్తున్నారు. కొంతమంది అయితే నేరుగా అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి వాటిపైన కూడా కామెంట్ చేస్తున్నారు. రీసెంట్గా రాహుల్ రామకృష్ణకు సంబంధించిన ఇష్యూ కూడా మనం చూసాం. అయితే ఈ సెలబ్రిటీ అనే వాళ్ళకు ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారు, ఎక్కువగా వాళ్ళని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే గుడ్డిగా సెలబ్రిటీలు ఏది చెప్తే అదే నిజమని నమ్మేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఇంపాక్ట్ ఉంటుంది, ఇలాంటి వాళ్ళు ఏదైనా చెప్తే కూడా దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి సమయంలో వాళ్ళు ఏదైనా కామెంట్ చేసినా, ఏదైనా పోస్టులు పెట్టినా ఆచితూచి ఆలోచించాలి. గతంలో కూడా మనం చూసాం ఎంతోమంది సెలబ్రిటీలు ఇలాంటి కామెంట్ చేసి అనంతరం వివాదాస్పదంలో కూడా ఇరుక్కున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. సో రీసెంట్గా ఎప్పుడైతే గాంధీ జయంతి అండ్ దసరా రెండు ఒకే రోజు రావడంతో పెద్ద ఎత్తున అసలు గాంధీ జయంతి అంటే దసరా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ఫెస్టివల్గా జరుపుతూ ఉంటారు. ఆ రోజు ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తింటారు, లేదంటే ఏదైతే చాలా అంటే ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇయర్ అటు దసరా అండ్ గాంధీ జయంతి రెండు ఒకే రోజు రావడంతో చాలామంది గాంధీ జయంతి సెలబ్రేట్ అంటే గాంధీ జయంతి రోజు మనకి నాన్ వెజ్ వైన్ అనేది బ్యాన్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దసరా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ కొంతమంది క్వశ్చన్ చేశారు. కొంతమంది అయితే నేరుగా మేము దసరా ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు, గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటామని కొంతమంది ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో శ్రీకాంత్ అయ్యంగారి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు గాంధీని ఉద్దేశించి. సో అనంతరం పెద్ద ఎత్తున విమర్శలకు తావు తీసింది. చాలామంది సెలబ్రిటీలు కూడా దీన్ని అపోజ్ చేశారు. నెటిజన్లు అయితే వెంటనే ఆయనను దేశద్రోహిగా కూడా చూడాలి, సేమ్ టైం మొత్తం సినీ ఇండస్ట్రీ నుంచే సస్పెండ్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం బల్మూరి వెంకట్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలని, ఆయనను దేశద్రోహిగా ప్రకటించాలని వీలైనంత త్వరగా ఏదైతే పోస్ట్ చేశారో దానికి సంబంధించినటువంటి లింక్తో పాటు అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆయన పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కోరారు. అండ్ వీలైనంత త్వరగా వెళ్ళి విష్ణుని కూడా కలుస్తాను, మా సభ్యత్వం కూడా రద్దు చేయమని కోరుతాను, ఇంకొకసారి ఎవరు ఇలాంటి కామెంట్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈయన పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా బల్మూర్ వెంకట్ కోరినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రీసెంట్ డేస్లో ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు ఏదైనా మాట్లాడితే ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు, ఏం మాట్లాడుతున్నారు, ఏం కామెంట్ చేస్తున్నారు అంటూ దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు అండ్ పాజిటివ్గా తీసుకునేవాళ్ళు. కానీ రీసెంట్ డేస్లో కొంతమంది సెలబ్రిటీలు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ పైననే కోపం తెచ్చే విధంగా అండ్ వాళ్ళపైన హేట్ రేట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం కానివ్వండి, ఓవర్ నైట్లో స్టార్ అయినటువంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా వివాదాస్పదంగా మారుతున్నాయి. అందులో శ్రీకాంత్ అయ్యంగారి కామెంట్స్ కూడా ఒకటని చూడొచ్చు. రైట్ హేమ, థ్యాంక్ యూ.